మనం దేశంలో చూసాం. ఢిల్లీలో జరిగిన పరిణామాలు, నీట్ ఎగ్జామ్స్ లో జరిగిన అవకతవకల్లో ఏ విధంగా కార్యక్రమాలు జరిగిందో, మంత్రి రాజీనామా చేశాడో, వ్యవస్థని మొత్తం ప్రక్షాళన చేయడానికి ఏ విధంగా పూనుకున్నారో ఆలోచించేమన్నాం. అందుకే మేము డిమాండ్ చేశాం, ఏదైతే డిఎస్సి ఎగ్జామ్స్ లో జరిగిన అవకతవకల్లో సిబిఐ ఎంక్వైరీ చేయాలి అనేది డిమాండ్ చేస్తాం. కానీ ఈరోజు ఆలోచన చేస్తే దాన్ని బుల్డోజ్ చేసి కార్యక్రమాలు చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇది ప్రభుత్వానికి తగదు. అంటే దానికి సంబంధిత మంత్రులు రాజీనామా చేసి అప్పుడు నిజాయితీ నిరూపించుకుని మళ్ళీ మంత్రులు రండి. జరిగిన అవకాశం క్లియర్ గా చూపెడుతున్నాం. సుమారు 3 లక్షల మంది విద్యార్థులు వచ్చి, నిరుద్యోగులు వచ్చి పరీక్షకు హాజరైతే ఏ రకంగా మీకు సంబంధించిన వ్యక్తులకి ఏ రకంగా అందులో అవకతవకలు జరిగే అందరం చూసాం. కళ్ళ కొట్టొచ్చినట్లు చెప్పారు. అందుకు ప్రభుత్వంలో పారదర్శకత ఉంటే, నిజంగా ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటే, నిరుద్యోగుల పట్ల నిజాయితీగా మీరు కార్యక్రమం చేశామంటే సిబిఐ ఎంక్వైరీ చేయండి, నిజాయితీ నిర్మించుకోండి. అంతవరకు మంత్రి రాజీనామా, మంత్రి వర్గం నుంచి ఆ మంత్రి పక్కన ఉండండి. ఇలాగే చెప్పారు అక్కడ కూడా కబుర్లు. అక్కడికి ఏమైంది? అంతేకాదు, వ్యవస్థ ఫస్ట్ పడిపోయిన పరిస్థితి తీసుకొచ్చారు. ఫీజు రింబర్స్మెంట్ సుమారు 10,000 కోట్ల రూపాయలు వాటికి బకాయిలు ఉన్నాయి. ఫీజు రింబర్స్మెంట్ కానీ, లేదా విద్యాదీవెన కానీ, విద్యాదీవెన కానీ, వసతి దీవెన కానీ రెండు కలుపుకుంటే సుమారు 10,000 కోట్లు ఉంది. ఈ పథకం ఎప్పుడు వచ్చింది? చంద్రబాబు నాయుడు గారు, స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఆలోచన చేసి ఆ రోజు ఈ పథకాన్ని ప్రవేశపెట్టిన తర్వాత ఆయన హయాంలో కానీ, తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు రాజశేఖర్ కానీ, కిరణ్ కుమార్ రెడ్డి కానీ, ఇదేదో రాజశేఖర్ గారు చేశారు, ఈ బకాయిలు నిమ్మని చెప్పారు. అంతెందుకు? నువ్వు 14 ముఖ్యమంత్రి అవుతుడికి బకాయిలు ఉంటే బకాయిలు తీర్చావు కదా, తీర్చోవాలేదు చెప్పు. ఏదో 1-2 వాయిదాలు మిగిలిపోయి ఉంటే, ఆ తర్వాత వచ్చిన బకాయిలు ఉంటే నేను తెలుగుదేశం పార్టీ అధికారంలో పెట్టి జగన్మోహన్ రెడ్డి అధికారంలో వచ్చిన తర్వాత ఆయన కూడా దాన్ని ఇచ్చారు కదా బకాయిల్ని. అది కంటిన్యూ ప్రాసెస్ కదా. ఆ తర్వాత పూర్తి మళ్ళీ వచ్చే అధికారంలోకి ఎన్నికల సమయంలో 1-2 వాయిదాలు బకాయిలు అనేది వాస్తవం. మీరే పిటిషన్ పెట్టి బకాయిలు ఇవ్వద్దని చెప్పారు. మన బకాయిలు చెల్లించిన బాధ్యత నీకు ఉంది కదా. వాటితో పాటు వాటికి ఎంత అయింది? సుమారు 10,000 కోట్లకి అయింది. 1000 కోట్లు 10,000 కోట్లకి వాళ్ళ బకాయిలు ఉన్నాయి. మరి విద్యార్థులు ఎలా చదువుకుంటారు? మరి విద్యార్థుల భవిష్యత్తు ఏంటి? ఏ రకంగా వాళ్ళు వచ్చి సర్టిఫికేట్ లేకపోతే ఉద్యోగాల కోసం వాళ్ళు దరఖాస్తు చేసుకుంటారు? ఉద్యోగం వస్తే జాబ్కి ఎలాగ అవుతారు? రోజు కళాశాల నుంచి వాళ్ళకి తల్లిదండ్రులకి వాళ్ళకి ఫోన్లు చేసి ప్రతిచ్చి చేస్తున్నారు. అవసరం కాదా? మీరు కాలేజీకి ఏం చెప్పారా? అడగొద్దు, ప్రభుత్వం బాధ్యత వహిస్తుందని చెప్పట్లే. అడగండి విద్యార్థులని. ఈవెన్ ప్రైవేట్ కళాశాలలో కాదు, ప్రభుత్వ కళాశాలలో కూడా జరుగుతుంది ఈ కార్యక్రమం. అక్కడ ఉన్న
పిరమిడ్ సిటీకి ఎన్ఆర్ఐ కోటాకి అక్కడ కూడా జరుగుతుంది ఈ కార్యక్రమం. ఎంత శోచనీయం, ఎంత ఇబ్బంది, ఈ ధర్మం అయితే. పక్క చేసిన డిఎస్సిలో అవతకులు చేసి అపోహలు సృష్టించి సుమారు 3 లక్షల కుటుంబాలు వచ్చి దానికి 3 లక్షల విద్యార్థులు ఎగ్జామ్కి వెళ్తే ఎక్కడ చూద్దామండి? స్పోర్ట్స్ కోటాలను ఎప్పుడైనా సరే మనం ఉంది, స్పోర్ట్స్ కోటాలో స్పెషల్ గా వాళ్ళకి వచ్చి ఉద్యోగం అనేది ఉంది. మా జనరల్ ఎవరికి ఏ ఒలింపిక్స్ లోనో ఎట్లో అయితే ఒకలో ఇద్దరికో డైరెక్ట్ గా ఉద్యోగం ఇచ్చేవారు. రెగ్యులర్ అపాయింట్మెంట్ జరిగితే వాళ్ళు ఎగ్జామ్ రాసుకోవాలా, స్పోర్ట్స్ కోటాకి ఏదైతే వాళ్ళు ఆ పెట్టిన పర్సంటేజ్ 3% 5% పెడితే ఆ పర్సంటేజ్ ని ఆ కోటాలో వచ్చిన విద్యార్థికి ఆ సర్టిఫికేట్ బట్టి చేసి ఇచ్చేవారు. ఇది ఎగ్జామ్ రాసిన తర్వాత. ఇప్పుడు అలా కాదే, ఎన్నికల ముందు పరీక్షల ముందు ఉన్న డివో నెంబర్ 4, డివో నెంబర్ 47 దాని నుంచి సవరణ చేసి కొత్త ఉద్యోగాలు ఇచ్చారు. 4-45 జీవోలు ఇచ్చారు. ఇచ్చి వాళ్ళకి అపాయింట్మెంట్ చేశారు. మీకు నచ్చిన వ్యక్తులకి, మీకు నచ్చిన మనుషులకి వాళ్ళకి చూసుకోవడంలో ఉద్యోగాలు ఇచ్చేసారు. మళ్ళీ సెలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ జీవనం మార్చి మళ్ళీ పాత జీవనం మళ్ళీ పెట్టారు. దగ్గరది అన్ని గంట సక్రమంగా సవ్యంగా జరిగాయంట. అందుకే మేము డిమాండ్ చేస్తున్నాం. సూట్ ఉంటే ఎంక్వైరీ అయిన తర్వాత హాస్పిటల్ అయితే రండి, పర్వాలేదు, నాకు అభ్యంతరం. కానీ పక్కకి చదువుకోవడానికి వచ్చి ఫీజు రింబర్స్మెంట్ పథకానికే తోటి పొడుస్తున్నారు. ఒక పక్క వచ్చి ఉద్యోగాలకు వచ్చి నిరుద్యోగ వృత్తి అన్నారు. ఉద్యోగం ఇకపోతే నిరుద్యోగ వృత్తి లేదు ఇవాళ వరకు కూడా. ఏ ఒక్కరికైనా నిరుద్యోగ వృత్తి ఇచ్చారండి? 2 సంవత్సరాల పైన అయిపోయింది ఉద్యోగం పోతే. ఎన్నికల్లో గొప్పగా చెప్పారు. ఏంటి ప్రభుత్వం విద్యార్థుల పట్ల, యువకుల పట్ల ఈ రకమైన వివక్షత ఏంటిది? బకాయిలు వచ్చి అడిగితే బకాయిలకు వచ్చి మరి బకాయిలు పెడతారు. మరి కాంట్రాక్ట్ బిల్లు ఇస్తున్నారండి, కాంట్రాక్టులు బకాయిలు పెడతారా? పెట్టట్లేదు మీరు. ఎందుకు? దాంట్లో లబ్ధి ఉంటుంది, దీంట్లో లబ్ధి ఉండదు, అంతే కదా. ఏంటిది? ఏం చంద్రబాబు నాయుడు గారు ఏంటిది? ఇదేనా మీ అనుభవం? ఇదే మీరు గొప్పగా చెప్తుంది. కొన్ని ఏదైనా కార్యక్రమం అనుకుంటే ఆ స్కూల్స్ లో వచ్చి ఆ నాడు నేలలో కట్టిన స్కూల్ని కంటిన్యూ చేయాలంటే చేయవలసిన బాధ్యత మీకు లేదు. కంటిన్యూ కాదు గవర్నమెంట్ అనేది. ఆ కార్యక్రమం పూర్తి చేయాల్సిన అవసరం లేదు. రోడ్డు ఎక్కడికి వేసింది అక్కడ ఆపేయండి అన్నాకి. బిల్డింగ్ కడితే ఆ బిల్డింగ్ లో చాలా చెట్టు కింద పుట్ట కింద చదువుకునే పరిస్థితి కదా. కట్టకపోతే పాడైపోతాయి కదా. ఎంత అది దుర్వినియోగం అవుద్ది, ఎంత అప్రతిష్ట. ఆలోచన లేదు. ఒక పక్క నిరుద్యోగులకు ఇచ్చిన నిరుద్యోగ వృత్తి లేదు, ఒక పక్క చదువుకోవడానికి ఫీజు రింబర్స్మెంట్ లేదు, ఒక పక్క వచ్చి ఉద్యోగ నియామకాలు చేసిన డిఎస్సి వచ్చి అవకతవకలు, అందులో అవినీతి రాజ్యమనింది. ఏంటి ఎంక్వైరీ అయింది? ఆస్వాదిస్తే థర్డ్ పార్టీ ఎంక్వైరీ, సిబిఐ ఎంక్వైరీ ఎందుకు వేయట్లేదు? అది మా డిమాండ్. అంతేకాదు, గొప్పగా నిన్న ఎప్పుడో పేపర్లో చూశాను, ఏదో కారులో వచ్చి బాగాపురం ఎయిర్పోర్ట్కి